హలో టైటన్స్. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా అడ్జస్ట్ కావడం, ఎటువంటి ఎన్విరాన్మెంట్నైనా అడాప్ట్ చేసుకోవడం మనిషికుండే ఒక గొప్ప గుణం. అయినప్పటికీ ఇంతగా మనం అడ్జస్ట్ అయినప్పటికీ కూడా కొంతమంది ఎలాంటి వాళ్ళంటే వాళ్ళతో మనం అడ్జస్ట్ అవ్వడం సాధ్యం కాదు. నేను చెప్పే పిల్లల గురించి ఈ సమాజం ఎప్పుడో పట్టించుకోవడం మానేసింది. కారణం ఏమిటంటే ఆ పిల్లలు అందరిలాగా సాధారణంగా మాట్లాడలేరు, వారికి వస్తువులంటే ఏమిటో తెలీదు, వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. నేను చెప్తున్నది న్యూరో డెవలప్మెంట్ కండిషన్స్కి ప్రభావితమైనటువంటి పిల్లల గురించి. నేను ఇటువంటి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను. ఎందుకంటే ఇది నా ఉద్యోగం మాత్రమే కాదు, ఇది నా లైఫ్. అందరూ అంటుంటారు ఈ పిల్లలు అందరిలాంటి వాళ్ళు కాదు అని. నేనంటాను ఈ పిల్లలు అద్భుతమైన వాళ్ళు అని. టైటల్స్ నేను వాళ్ళ కోసం ఒక ఇల్లు తయారు చేశాను. అక్కడ వాళ్ళని ఎవరు జడ్జ్ చేయరు. అక్కడ వాళ్ళు చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఎవరు వాళ్ళు అక్కడ ఏమి అనరు. అలాగే వాళ్ళని ఎవరు హేళన చేయరు. అక్కడ నేను వాళ్ళకి చిన్న చిన్న వస్తువులు తయారు చేయడం నేర్పిస్తాను. అవి చాక్లెట్స్, మ్యాగ్నెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ కి పెయింట్ చేయడం, పేపర్ బ్యాగ్స్ చేయడం, హ్యాండ్ వాష్ తయారు చేయడం, ఇలాంటి వాటిని చేయడం వల్ల వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ పిల్లలందరూ ఇలాంటి వాటిని ఎన్నో వాటిని తయారు చేస్తారు. ఈ వస్తువులన్నీ మీ వరకు నేను తీసుకురావడానికి చేసే ఈ ప్రయత్నానికి పేరే ఎస్ఆర్ఎస్ కర్మ క్రాఫ్ట్స్. ఎస్ఆర్ఎస్ కర్మ క్రాఫ్ట్స్ ఈ పిల్లల ఇంట్రెస్ట్ ప్రకారం, వాళ్ళ పొటెన్షియల్ ప్రకారం వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక వాళ్ళు తయారు చేసిన వస్తువు అన్నిటినీ అమ్మడం ద్వారా వాళ్ళని కూడా ఎంప్లాయీస్ గా మార్చడం జరుగుతుంది. మన దేశంలో ఇలాంటివి చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, అలాగే స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మాత్రం లేదు. అందుకే నేను అనుకుంటున్నాను ఎస్ఆర్ఎస్ కర్మ క్రాఫ్ట్స్ వీటి తరఫున నేను వెళ్ళి ఆ స్టడీ సెంటర్స్ లో, అలాగే ట్రైనింగ్ సెంటర్స్ లో మనము ఎలా క్రియేట్ చేస్తామంటే వాటి ద్వారా పిల్లలకి స్కిల్స్ వస్తాయి, అలాగే వారికి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. సో టైటన్స్, నాకు ఇక్కడ మీ గైడెన్స్ కావాలి, మీ సపోర్ట్ కూడా అడుగుతున్నాను. సో ఒకవేళ మీ అందరూ నా విషన్ కు సపోర్ట్ చేస్తారా? మా టైటన్స్, మీతో డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు, మీ బిజినెస్ మోడల్ అర్థం చేసుకునే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ ఐడియా ఇంకా ఈ మిషన్ ఎలా స్టార్ట్ అయింది? నేను సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ సమయంలో మమ్మల్ని వర్క్ షాప్స్ కి, స్పెషల్ స్కూల్స్ కి తీసుకువెళ్తూ ఉంటారు. సో నేను అప్పుడే అనుకున్నాను నా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అక్కడికే వచ్చి అలాగే ఈ పిల్లలతోటే నేను వర్క్ చేయడం మొదలు పెట్టాలి అని. ఈ పిల్లలతో నా అనుబంధం ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ నాకు పిల్లలు కలక్కపోతే ఇందులోంచి ఒక బిడ్డని తీసుకోవాలి అని. నేనన్నట్టుగానే ఆ భగవంతుడు నా మాట విన్నాడు. అందుకే కాబోలు అందులోంచి ఒక బిడ్డను మాకిచ్చాడు. అందుకే ఆ దేవుడు ఆజ్ఞ ప్రకారం అసాన్ని బిడ్డగా స్వీకరించాను. బిడ్డ పుట్టేటప్పుడు చాలా నీరసంగా ఉండేది. అందరికీ ఒక చోటు ఉండాలి కదా. అందుకే ఎస్ఆర్ఎస్ కర్మ క్రాఫ్ట్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎలాంటి కంపెనీ అంటే, పిల్లలకి ఇక్కడ మేము ట్రైనింగ్ ఇస్తాము. అందరికీ బేకింగ్ లో ఇంట్రెస్ట్ ఉండదు. మేము కుకీస్ చేస్తాము, చాక్లెట్స్ చేస్తాము. కొందరికి డాన్స్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి కంప్యూటర్ అంటే ఇష్టం. మేము వాళ్ళ అభిరుచి తెలుసుకొని దానికి అనుగుణంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఫస్ట్ టైం నా బాధను ఒకరు అర్థం చేసుకున్నారు. అప్పుడు నాకేమనిపించిందంటే, నాకున్న ఈ బాధ్యతని మరొకరు షేర్ చేసుకున్నట్టుగా అనిపించింది. కర్మ క్రాఫ్ట్ మాకేం నేర్పిస్తుంది అంటే, ఎవరి గుర్తింపైనా వారి ఎన్నిక కాదు, వారి శ్రమ అవుతుంది. ఇది కథ కాదు, నిజం, ఆవేదన మరియు బాధ్యత. అబిలిటీ అనేది డిసేబిలిటీ కంటే చాలా ఎక్కువ. ఇదే మా ఎస్ఆర్ఎస్ కర్మ క్రాఫ్ట్స్.